హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో మనం సార్డ్స్కి అంటే కరణలకి చెందిన ఒక కాంప్లికేటెడ్ అండ్ ఇంపార్టెంట్ సమ్ని డిస్కస్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ తెలుసు, అట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ తెలుసు. అంటే దాన్ని మనం వర్గమూలం అంటాం కదా. అంటే 4 యొక్క వర్గమూలం 2 అవుతుంది, 16 యొక్క వర్గమూలం 4 అవుతుంది. కాబట్టి ఆ రెండింటి వాల్యూలు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది, బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఈ 8ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. 2 2s are 4, 4 2s are 8 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ అంత ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4 అని 4 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6ని అవసరమైతే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 3 అని రాయొచ్చు. 2 3s are 6 అవుతుంది కదా. అయితే ఇక్కడ మనకి 2 2s are 4, 4కి స్క్వేర్ రూట్ తెలుసు, వర్గమూలం 2 కదా. కాబట్టి మనకి 2 బయటకు వస్తుంది. అంటే 2 ఇంకా స్క్వేర్ రూట్లో మనకి 2 ఉంటుంది, 2 రూట్ 2 అని రాయొచ్చు అనమాట. అంటే రూట్ 8 కెన్ బి రిటన్ యాజ్ 2 రూట్ 2 ప్లస్ 4. ఓకే, దిస్ ఈక్వల్ టు మన కన్వీనియన్స్ కోసం దీన్ని ఎలా రాస్తానంటే నేను న్యూమరేటర్లో ఏ విధమైన మార్పు లేదు. రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 బై రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ దీన్ని డివైడ్ చేస్తున్నాను. రూట్ 2 ఇంటూ రూట్ 3 రాయొచ్చు కదా. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. మనం లాస్ ఆఫ్ సార్ట్స్లో నేర్చుకుంటాం కాబట్టి రూట్ 2 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు. ప్లస్ 2 రూట్ 2 ప్లస్ నేను 4ని 2 ప్లస్ 2 అని రాస్తున్నాను అనమాట. డివైడ్ చేసాం 2 పార్ట్స్ కింద. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2 బై రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 2 రూట్ 2 ప్లస్ ఇందులో ఒక 2ని నేను రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాస్తున్నాను. రూట్ 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 2. అంటే అట్లా చేయడం వల్ల మనకి విలువలో ఏ విధమైన మార్పు ఉండదు. రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి 2నే అవుతుంది. అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 వాల్యూ 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను రీఅరేంజ్ చేస్తున్నాను. ఓకే, డినామినేటర్ని మనం ఒకసారి రీఅరేంజ్ చేసినట్లయితే అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 బై ఇందులో మనకి రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 ఉంది. అంటే ఇక్కడ న్యూమరేటర్లో మనకి రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 ఉంది కదా, దాని ఫామ్లోకి మార్చుకొస్తున్నాను. అట్లాగే ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ మనకి రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 2 రూట్ 2 ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 2. ఒకసారి మనం ఇక్కడ వరకు ఒక టర్మ్గా మనం భావించి మిగిలిన వాటిని అన్నిటినీ అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లోని మనకి రూట్ 2 ఉంది కదా. ఈ 3 టర్మ్స్లో కూడా మనకి రూట్ 2 ఉంది కాబట్టి మనం రూట్ 2 కామన్ తీయచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రూట్ 2 కామన్ తీద్దాం. మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏ విధమైన మార్పు లేదు. రూట్ 3 ప్లస్ 2 బై అట్లాగే ఇక్కడ వరకు మనం రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2. నెక్స్ట్ 3 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీస్తున్నాం, రూట్ 2 కామన్ తీస్తున్నాం. ఇక్కడ రూట్ 2 కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది, రూట్ 3 ఉంటుంది. రూట్ 3 ప్లస్ ఇక్కడ రూట్ 2 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, ప్లస్ ఇక్కడ రూట్ 2 కామన్ తీస్తే ఒక రూట్ 2 ఉంటుంది. దిస్ ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 బై ఇది ఎలాగో న్యూమరేటర్ ఫామ్లోనే ఉంది కదా. రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 ప్లస్ రూట్ 2 ఇంటూ వీటిని
ఫస్ట్ √2 రాస్తున్నాను, అట్లా రాయడంలో తప్పు లేదు కదా. అలాగే +√3 +2. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే √2 + √3 + 2 ఇక్కడ ఉంది, అట్లాగే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాన్ని సమ్ వేరియబుల్ x అనుకుందాం, అంటే ఏదైనా ఒక చరరాశి xగా భావిద్దాం. లెట్ √2 + √3 + 2 = సమ్ x. ఇప్పుడు ఇది ఎలా మారిపోతుంది? ఇదంతా x అనుకున్నాం కదా, అంటే xగా మారిపోతుంది. బై ఇది కూడా x అవుతుంది కదా, x ప్లస్ ఇక్కడ √2 ఉంది, √2 ఇదంతా x కదా, మళ్ళా x. ఓకే, డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్లోని x ఉంది కాబట్టి xని కామన్ తీయచ్చు. అంటే x బై ఇక్కడ x కామన్ తీస్తున్నాను, ఇక్కడ x ఉంది, xని కామన్ తీసేస్తాం. x కెన్ బి రిటన్ యాజ్ x × 1, x1 x అవుతుంది కదా. కాబట్టి x కామన్ తీస్తే అక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. అంటే 1 ప్లస్ ఇక్కడ x కామన్ తీస్తే ఏముంటుంది? √2 ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్లోని x ఉంది, న్యూమినేటర్లోని x ఉంది కాబట్టి xలో 1 టైం పోతుంది. అంటే మనకి 1/1 + √2. మనకి √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా, అంటే కరణీయ సంఖ్య అంటాం. కాబట్టి మనం డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని రేషనలైజేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి 1 + √2కి రేషనలైజింగ్ ఫ్యాక్టరు 1 - √2 అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని మనం న్యూమరేటర్ని డినామినేటర్ని 1 - √2తో మల్టిప్లై చేయాలి. రేషనలైజ్ చేయడం అంటే అదే కదా. అంటే 1/1 + √2, దీన్ని మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయాలనుకుంటున్నాం. అంటే డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్గా మార్చాలనుకుంటున్నాం, దాన్ని రేషనలైజేషన్ చేయడం అంటాం. ఇక్కడ 1 + √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, దీన్ని రేషనల్ నెంబర్లోకి మార్చాలి అంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉన్న టర్మ్ దీనికి ఒక రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1 + √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 - √2 అవుతుంది కదా. కాబట్టి 1 - √2/1 - √2 ఇట్లా చేయడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూలో ఏ విధమైన మార్పు లేదు, ఎందుకంటే 1 - √2 1 - √2లో 1 టైం పోతుంది. 1తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే టర్మ్ వస్తుంది కదా. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 × 1 - √2 1 - √2, ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తే దాని విలువలో మార్పు ఉండదు. ఓకే, ఇది చూడడానికి మనకి a + b × a - b ఫామ్లో ఉంది. మనం రోయ్ క్లాస్లో నేర్చుకుంటాం కదా, దాని ఫామ్ ఏంటి? a² - b², అంటే 1² - √2². ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1 - √2 ఉంది న్యూమరేటర్లో, 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, -√2ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ √2 కట్ అయిపోయి 2 ఉంటుంది. దిస్ ఈక్వల్ టు 1 - √2 ఇక్కడ 1 నుంచి 2ని మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా, అంటే -1 వస్తుంది. మనకి డినామినేటర్లో 1 ఉంటే వదిలేసేయచ్చు, 1తో డివైడ్ చేసినప్పుడు దాని విలువలో మార్పు ఉండదు కాబట్టి. కానీ -1 ఉంది కదా, కాబట్టి మైనస్ ఉండకూడదు ఫస్ట్. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ఇది -1 × 1 -1 -× +√2 -1 అవుతుంది. ఇప్పుడు 1 వదిలేసేయచ్చు, అంటే మనకి ఏమొచ్చింది? 1తో డివైడ్ చేస్తే వాల్యూ మారుతుంది కాబట్టి -1 + √2, దీన్నే √2 - 1 అని రాసుకోవచ్చు. మనకి √2 వాల్యూ తెలుసు కదా, 1.414 -1. ఇదేమో డెసిమల్ నెంబరు, ఇందులో డెసిమల్ లేదు కాబట్టి దీన్ని డెసిమల్ నెంబర్ కింద మార్చేసేయచ్చు. మనం 1.414లోంచి మనం 1 అని మైనస్ చేయాలనుకుంటున్నాం. ఈ 1 అని మనం ఎట్లా రాయొచ్చు? 1.000, మనం ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు డెసిమల్ ప్లేస్లో. మైనస్ చేసామనుకోండి 414, డెసిమల్ దగ్గర డెసిమల్ 1 - 1 0, అంటే మనకి దీని వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 0.414 అవుతుంది అనమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది, వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.